పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అల్లర్లకు సంబంధించి మాచర్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఏదైతే మే 13న ఎలక్షన్ జరిగిందో దాన్ని తక్కువ చేసి చూపించేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ చేసి చూపించడం అంటే ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 85% ఓటింగ్లో పాల్గొన్నారో, ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ప్రాణాలకి ఎదురెళ్ళి ఎలక్షన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగారో, అటువంటి ఎలక్షన్ 85-86% ఒక పార్లమెంట్లో ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే విధంగా ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథలు అల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో దాదాపు 80% మంది పైనే, వారిపైన ఏం కేసులు లేవు, వాళ్ళేం రౌడీ షీటర్లు కాదు, వారు సామాన్యమైన కార్యకర్తలు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు, ఏదో ఒక్క కులం వారు కాదు, అన్ని కులాల వారు ఉన్నారు. దెబ్బలు తగిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఏదో చిత్రీకరిస్తున్నారు, ఒకటే దానిపైన పడి ఇలా చేశారు అలా చేశారని అందరూ ఉన్నారు. దీంట్లో మంజులా ఉంది, ఆమె ఎంత ప్రాణానికి ఎదురెళ్ళి మరి నుంచోవటం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆమె మీద రోడ్డు షీట్ ఉందా, ఆమె మీద ఉన్న ఇప్పుడు క్రైమ్ ఉందా, ఆమె మరి దెబ్బ తగలేదా, వీళ్ళందరూ ఏమన్నా రౌడీలా కాదు కదా. సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలినాయో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేమేదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. ఇందాక ఫోటో ఒకటి చూపించారు, ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తూ ఉన్నారు. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక సిఐ, ముగ్గురు సిఐలు, ముగ్గురు ఎస్ఐలు, హోంగార్డు ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. మీ అందరికి కనిపిస్తూ ఉంది. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మా ఫోన్లు డేటా తీసుకోండి, అన్నీ తీసుకోండి. ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. మేము ఈ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టండి, వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే కనుక వీఆర్ రెడీ, వీఆర్ ఛాలెంజింగ్. నేను రెడీ టు గివ్ నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైజెస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టే చాలా చోట్ల బదిలీ చేశారు. దీనికి ఎవరో పైనుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు, క్లియర్గా కనిపిస్తోంది ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి. కాబట్టే ఎలక్షన్ సజావుగా జాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం గంతులు కట్టుకొని లేరు కదా, వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మాచర్లో అని. ఇప్పుడు ఈ రోజు అయింది కాదు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అయింది, వాళ్ళు చూశారు కాబట్టి న్యూమరస్ కంప్లైంట్స్ వెళ్ళినాయి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్ది గొప్ప మార్చారు. ఇంకా మార్చలేదు, ఇంకా మార్చుంటే ఇంకా సజావు సాగేది. ఎందుకని చెప్తా ఉన్నానంటే ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసిన మా కార్యకర్తలు, నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతామని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు. ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు కానీ గంటల తరబడి వెయిట్ చేసిన ఎవరు రాలేదు. ఒక గ్రామంలో అయితే పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నందుకు ఆయన్ని బయటికి తీసుకురాలేక వాళ్ళ ఫ్యామిలీ లోపల పడేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ లోపల కండ్లగుంట్లో కొడితే కనీసం అంబులెన్స్ కూడా లోపల రాని పరిస్థితి. పోలీసు ఫోన్ చేస్తే పోలీస్ రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి. ఇది నేనేదో కథలు అల్లుతుంది కాదు, ఇది ఫ్యాక్చువల్ అయింది. హాస్పిటల్లో కూడా ఉన్నారు, మీరు వెళ్ళి కలవచ్చు ఆ పేషెంట్స్. దీన్ని పక్కకు తోసేసి దీన్ని పక్కన పెట్టేసి
ఏదో అధికారాన్ని ఉపయోగించుకున్నారు, లేకపోతే ఇంకోటి ఉపయోగించుకున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ మళ్ళీ చెప్తా ఉన్నా, మేము ఎక్కడైనా ఒక అధికారికి ఫోన్ చేసి ఏ విధమైన ప్రలోభానికి గురి చేసినా వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్, ఈ సిట్లో కూడా ఏం న్యాయం జరుగుద్ది? మొత్తం చీఫ్ సెక్రటరీ కనుసన్నల్లో మొదటి నుంచి మేము మొత్తుకుంటుంది చీఫ్ సెక్రటరీ ఈ రాష్ట్రానికి. ఇవన్నీ కూడా మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళకి దశల వారీగా పెడుతూ వచ్చిన కంప్లైంట్స్. ఈ రోజు వరకు ఒక్క చర్య తీసుకున్నారా? ఎన్ని రోజుల నుంచి? 6 నెలల నుంచి 5 నెలల నుంచి హైపర్ సెన్సిటివ్గా విలేజెస్లో ఉన్న గత ఎన్నికల డేటాని కూడా పొందుపరుస్తూ ఏ విధంగా ఆ ఊర్లో రిగ్గింగ్లు జరిగినాయని చెప్పేసి చూపిస్తూ మేము ప్రతి పేపర్ ఎవిడెన్స్తో సహా ప్రొడ్యూస్ చేశాం. కానీ చర్యలు లేవు. ఉన్నతాధికారులు ఏం చెప్తారంటే మాకు మెయిన్ ప్రాబ్లం అంటారు. అంటే ఒక ఎస్పీ గారి సమక్షంలో నా మీద దాడి జరిగింది అంటే ఏ విధంగా ఉంది? ఫోర్స్ని ఎలకేట్ చేసింది ఎవరు? ఇప్పుడున్న డిఎస్పీ. అతన్ని ఎందుకు మరి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? గతంలో వాళ్ళు నియమించిన అధికారులు ఎక్కడ ఎంత ఫోర్స్ అనేది నియమించారు. ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్ఐల మీదనో సిఐల మీద పట్టం కాదు, ఎక్కడ ఎంత ఫోర్స్ ఉండాలని నిర్ణయించింది మీరు, మీ అధికారులు, నువ్వు వేసుకున్న అధికారులు, నీకు ఊడిగం చేసిన అధికారులు, నీ బర్త్డే కేకుల్లో, నీ క్యాన్వాయ్లో ముందు వెనక, నీ తమ్ముడికి కూడా అసలు తమ్ముడికి ఏం ప్రోటోకాల్ ఉందని పోలీసు వ్యాన్లు ముందు వెనక పెట్టి తిప్పారు. ఈ పోలీసు అధికారులు సిగ్గుపడాల. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అన్నంటే ఎమ్మెల్యే సెక్యూరిటీ కోసం, తమ్ముడికి గన్మెన్లు, తమ్ముడు వెళ్తుంటే పోలీస్ సిఐ వ్యాను, ఎస్ఐ వ్యాన్. ఏంటి అసలు ఇది ప్రజాస్వామ్యం? ఈ అధికారులే వెనకొచ్చి చేసుకొని మాట్లాడుతున్నారు. ఈ అధికారులు ఎవరికి ఊడిగం చేశారు? మాచర్ల నియోజకవర్గంలో కేవలం మార్చింది 3 ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత. మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు నియమించుకున్నాడు, నీకు ఊడిగం చేసినోళ్ళు. ఒక ఎస్సీఐ కారంపూడిలో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి పిస్టల్ తీసి బెదిరిస్తే ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అతని కులం గురించి తీస్తాడు. మాట్లాడితే కులం, ఈ కులాల కంపుతో ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చాలలేదా? హైదరాబాదులో మత కల్లోలో ఆ రోజు జనార్దన్ రెడ్డిని దింపడానికి చేసిన అల్లర్లు చాలలేదా? ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేద్దాం అనుకుంటున్నారా? రాయలసీమ నుంచి ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు నీ అరాచకాలు, దాడులు, ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు సైతం ఈరోజు రాష్ట్రంలో మరి బగ్గుమనే పరిస్థితి. దీనికి కారణం ఎవరు? ప్రజలు గమనించాలి. ఏ కులాన్ని ఉద్ధరించలేదు ఈ వైసీపీ పార్టీ. ఈ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకున్న యువతకేం చేశావు? శ్రామికులకేం చేశావు? రైతులకేం చేశావు? ఉద్యోగస్తులకేం చేశావు? అందరికీ అన్యాయం చేశావు, అందరికీ ద్రోహం చేశావు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, ఏ ఎస్సీకి, ఏ ఎస్టీకి, ఏ బీసీకి, ఏ మైనార్టీకి నువ్వు న్యాయం చేశావు. వాళ్ళకున్న పథకాలన్నీ ఉడబీకి ఇవాళ మళ్ళీ ఇంకొకసారి కులాలు మాట్లాడతారా? సిగ్గుందా మీకు అసలు?